మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రద్ధా భక్తి ఛానల్. రేపు శనివారం రోజు మనకు మే జూన్ 1వ తారీఖు నాడు హనుమ జయంతి. అంటే తెలంగాణలో పెద్ద హనుమ జయంతిగా, అదేవిధంగా మరికొన్ని చోట్ల హనుమాను విజయోత్సవంగా జరుపుకునేటువంటి ఫెస్టివల్ ఇది. ఇక్కడ హనుమ జయంతిలు అనకూడదు అని కూడా కొందరు చెప్పడం జరుగుతున్నది. కానీ వాస్తవానికి కూడా ఇక్కడ మనకు చైత్ర మాసం, వైశాఖ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి ఏదైతే ఉందో దానిని హనుమ జయంతి, చిన్న హనుమ జయంతిగా, అదేవిధంగా ఈ యొక్క మన జ్యేష్ఠ మాసంలో వచ్చేటువంటి ఈ యొక్క పౌర్ణమి ఇప్పుడు వచ్చేటువంటి 1వ తారీఖు రోజు నాడు హనుమ జయంతి. అంటే ఇక్కడ రెండు ఏమిటి అనే దీనికి వ్యత్యాసాలు. ఒకటేమో ఆంజనేయ స్వామి జననం జరిగితే, మరొకటి ఈ యొక్క సూర్యుణ్ణి తినడానికి వెళ్ళి తను మరణించిన తర్వాత ఈ యొక్క బ్రహ్మ తనకు ఆయుష్ పోసినటువంటి రోజుగా కూడా పరిగణలోకి తెచ్చుకోవచ్చు. కనుక రెండు విజయోత్సవాలుగానే, రెండు ఆ యొక్క హనుమ జయంతిగానే చెప్పుకునేటువంటి విషయము. కనుక ఇప్పుడు రేపు మనకు 1వ తారీఖు నాడు, జూన్ 1 నాడు వచ్చేటువంటి యొక్క పెద్ద హనుమాన్ జయంతిలో అందరూ కూడా ఆంజనేయ స్వామికి తప్పకుండా కూడా వడమాలలు, అదేవిధంగా ఆకు పూజ, కుదిరితే ఇంట్లో చక్కగా కూడా ఆంజనేయ స్వామి యొక్క ఫోటోను, పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క ఫోటోను చక్కగా కూడా దానికి తమలపాకులతో దండగా మార్చుకొని, తమలపాకుల దండను వేసి, కుదిరితే ఇలాచీలు ఒక 21 ఇలాచీలతో ఆంజనేయ స్వామికి మాల వేసినట్టయితే 21 ఇలాచీలు కూడా చక్కగా కూడా ఒక దండ రూపకంగా మలుచుకొని చక్కగా కూడా స్వామివారికి మెడలో వేసినట్టయితే అద్భుతమైనటువంటి లక్ష్మీ కటాక్షం ఉంటుంది. ఇంకా ఈ యొక్క హనుమ జయంతి రోజు ఎవరైతే ఆంజనేయ స్వామి వారికి మన చందన పూజ, అంటే చందనాన్ని సమర్పిస్తారో మీ గోత్రనామాల మీద, అదేవిధంగా మీ యొక్క పిల్లవాడు నిద్రలో ఉలిక్కి పడుతున్నాడు అన్నా, లేదా పిల్లలకు సంబంధించి ఏదైనా పోటీ పరీక్షలు ఉన్నా కూడా ఆంజనేయ స్వామి వారు అంటేనే మనం ఎంతో కూడా విజయానికి మారుపేరుగా చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. కనుక తప్పకుండా ఆంజనేయ స్వామి యొక్క ఈ యొక్క హనుమ జయంతిని అందరూ కూడా విశేషంగా, అద్భుతంగా మీరు స్వామివారి యొక్క పాటించుకొని స్వామివారి యొక్క కృపను పాత్రలు కండి. ఇక్కడ మీకు దగ్గరలో ఉండేటువంటి దేవాలయం ఏదైతే ఉందో అక్కడ ఆంజనేయ స్వామికి తప్పకుండా అభిషేకం జరుగుతుందండి. ఈ యొక్క హనుమ జయంతి రోజు విశేష అలంకరణ ఉంటుంది. కనుక స్వామివారి అలంకరణ నిమిత్తము తమలపాకులు కావచ్చును, బంతి పూలు కావచ్చును, అదేవిధంగా పూలమాలలు కావచ్చును, మీకు తోచింది తులసి మాలలు కావచ్చును, మీకు తోచింది తప్పకుండా కూడా స్వామివారి అలంకరణ నిమిత్తము మీరు సహాయం చేయండి. అదేవిధంగా స్వామివారికి దద్దోజనం అన్నా కూడా ఎంతో కూడా విశేషంగా నివేదన చేస్తారు. ఎందుకంటే శ్రీరామచంద్రుల వారికి దద్దోజనం అంటే ఎంతో ప్రీతి. కనుక ఆంజనేయ స్వామి వారికి కూడా ఈ యొక్క దద్దోజనం కావచ్చును, అరటిపండ్లు కావచ్చును నివేదన చేయండి. మరొక మాట, అత్యంత అద్భుతమైనటువంటి మాట ఏమిటి అంటే, వాస్తవానికి కూడా ఎలాంటి దోషాలున్నా కూడా శని సంబంధిత దోషాలకు ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయండి అని చెప్తారు. కానీ మీరున్న చోట ఎక్కడైనా కూడా కోతులు కనబడితే, లేదా ఎక్కడైనా కోతులు ఉన్నటువంటి ప్రదేశానికి కొన్ని అరటిపండ్లు తీసుకొని వెళ్ళండి. తప్పకుండా ఈ యొక్క కోతులకు అరటిపండ్లు పెట్టినట్టయితే ఎలాంటి గ్రహ దోషాలున్నా కూడా తొలగిపోయేటువంటి ఫలితం అయితే ఉంటుంది ఖచ్చితంగా కూడా. కనుక స్వామివారు చిరంజీవులు. ఎందుకంటే ఇప్పటికీ కూడా మనము మొన్న వచ్చినటువంటి హనుమాన్ సినిమాలో కూడా చూడడం జరిగింది. ఎంతో అద్భుతంగా కూడా స్వామివారి యొక్క రాక, అదేవిధంగా సినిమా అయిపోవడము, ఇంకా సెకండ్ హాఫ్ ఎంతో అద్భుతంగా ఉండబోతూ ఉన్నది అది కూడా. ఎందుకంటే ఈ యొక్క కలియుగంలో స్వామివారు ఉన్నారు అనేటువంటి విషయానికి అదొకటి నిలువెత్తు నిదర్శనము. అదేవిధంగా ఇప్పుడు ఏలినాడు శని కానీ, అర్ధాష్టమ శని కానీ, అష్టమ శని కానీ ఉండేటువంటి వారు ఇప్పుడు మనకు కర్కాటక రాశి, మిథున రాశి, సింహరాశి, తులారాశి, ఇంకా చూసుకుంటే మకరము, కుంభము, మీనము, వృశ్చిక రాశి,
ఈ రాశుల వారందరూ కూడా ఆంజనేయ స్వామికి తప్పకుండా కూడా వడమాల, అదేవిధంగా స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి సింధూరార్చన, సింధూర పూజ, సింధూరాన్ని సమర్పించండి. ఇక్కడ శ్రీరాముల వారికి దద్దోజనం అంటే ఎంతో కూడా ప్రీతి కనుక ఆ యొక్క దద్దోజనం చేసి ఆంజనేయ స్వామి వారికి నివేదన చేసి చక్కగా కూడా శ్రీరామ శ్రీరామ అనేటువంటి నామస్మరణతో ఎక్కువ కూడా ఎవరితో మాట్లాడకుండా ధర్మంగా వండుకుంటూ ఈ యొక్క ప్రసాదాన్ని అందరికీ పంచినట్టయితే తిన్న ప్రతి వారి యొక్క కడుపు చల్లబడుతుంది. ఎవరో ఒకరు దీవిస్తారు. మీకు ఉండేటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో ఆ కష్టాలు తప్పకుండా తొలగిపోవాలి. ఒక ఉద్యోగం కావచ్చును, లేదా ఒక వ్యాపారం కావచ్చును, లేదా శని సంబంధిత దోషాలతో ఇబ్బంది పడేటువంటి వారు, తరచూ యాక్సిడెంట్స్ జరిగేటువంటి వారు కానీ, లేదా శస్త్రచికిత్స అంటే హాస్పిటలైజ్డ్ డబ్బు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా ఉండేటువంటి పరిస్థితులు, శరీరం అంతా కూడా లేజినెస్గా ఉండడము, చేతగాకపోవడం కానీ, ఎవరో ఏదో మాకేదో ప్రయోగం చేశారు అనేటువంటి ఆలోచన కానీ, ఇవన్నీ కూడా ఉండేటువంటి వారు తప్పకుండా కూడా రేపు జరిగేటువంటి యొక్క హనుమత్ జయంతిలో మీ యొక్క గోత్రనామాల మీద చక్కగా కూడా ఆంజనేయ స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం చేసుకొని, అదేవిధంగా స్వామివారికి మంచి పట్టు వస్త్రాలను సమర్పించి, అదేవిధంగా స్వామివారికి తులసి మాల కావచ్చును, అదేవిధంగా చక్కటి మాలను సమర్పించి చక్కగా ఈ యొక్క దద్దోజనాన్ని నివేదన చేయండి. మనం చెప్పినటువంటి రాశుల వారు ఎవరైతే ఉన్నారో వారికి ఆ యొక్క ఆంజనేయ స్వామి వారి యొక్క ఆశీస్సులు తప్పకుండా ఎల్లవేళలా కూడా ఉంటాయి. ఇంకా చూసుకున్నట్టయితే ఆంజనేయ స్వామి వారు తప్పకుండా కూడా ఈ యొక్క కోర్టు కేసులకు సంబంధించి విన్నరా, ఎందుకంటే ఇక్కడ మనకు స్వామివారి యొక్క నామాలలోనే ఉంది శృంఖలాజల బంధ విమోక్త్రే నమః, కారాగ్రహ విమోక్త్రే నమః అని చెప్పి. కనుక ఇలాంటి కోర్టు కేసులు కానీ, చిక్కులు కానీ ఇలా ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి వారు ఇబ్బంది పడుతూ ఉన్నాము అని అనుకునేటువంటి వారు తప్పకుండా కూడా ఈ యొక్క మనకు పెద్ద హనుమత్ జయంతిని మీరు తప్పకుండా కూడా వినియోగించుకోండి. కుదిరితే ఆంజనేయ స్వామి వారికి చక్కగా కూడా నిమ్మకాయతో కూడా మాల సమర్పిస్తూ ఉన్నారు. 108 నిమ్మకాయలు కానీ లేదా 54 నిమ్మకాయలతో స్వామివారికి ఆ యొక్క నిమ్మకాయ మాలను సమర్పించినట్టయితే నరఘోష దృష్టి అనేటువంటిది కానీ, లేదా శని సంబంధిత ఇబ్బందులు కానీ, వివాహం తొందరగా కావాలి అని అనుకునేటువంటి వారు కానీ తప్పకుండా కూడా మీరు ఈ యొక్క నిమ్మకాయ మాలను స్వామివారికి సమర్పించినా కూడా మంచి ఫలితం ఉంటుంది. కనుక తప్పకుండా కూడా ఈ యొక్క మనకు మిథున రాశి, అదేవిధంగా కర్కాటక రాశి, అదేవిధంగా సింహరాశి, మనకు తులా రాశి వారికి ఏమిటి అంటే అష్టమ గురువు వచ్చింది. ఆ గురువు సంబంధిత ఇబ్బందులు, ఆంజనేయ స్వామి వారు కూడా గురువు గారే ఉన్నారా. అదేవిధంగా వృశ్చిక రాశి, మకరము, కుంభము, మీనం ఈ రాశుల వారు తప్పకుండా కూడా స్వామి వారి యొక్క సేవలో తరించి చక్కటి ఫలితాన్ని పొందాలని చెప్పి మనసు పూర్తిగా కూడా కోరుకోవడం జరుగుతుంది. మహాదేవ్.